ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ థియరీ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 మనకు టైం టేబుల్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు మార్చ్ 2025 మనకు టైం టేబుల్ను రిలీజ్ చేశారు. ఈ టైం టేబుల్ మనకు ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచి ఉంటాయి, ఎంత టైమింగ్, ఏ టైమింగ్స్లో జరుగుతాయి, ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతే, ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఉంటుంది అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, లెట్ us స్టార్ట్ ది టైం టేబుల్. ఓకే, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఐపీఈ మార్చ్ 2025 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి టైం టేబుల్. పరీక్షలు మనకు ఇక్కడ ప్రతి ఒక్కరికి మార్నింగ్ 9 AM to 12 వరకు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ టైమింగ్స్ మాత్రం ఇదే ఉంటుంది. మార్నింగ్ 9 AM to 12 noon, అంటే ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది, 12 గంటల వరకు 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎస్, డే 1 ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, సో మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు. ఎస్, మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు. మేజర్ ఎగ్జామ్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతాయంటే 15వ తేదీకి కంప్లీట్ అయిపోతాయి. ఎస్, సాటర్డే స్టార్ట్ అవుతున్నాయి. సో మార్చి 1వ తేదీ మనకు లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. అంటే తెలుగు కానీ, సాంస్క్రిట్ కానీ, హిందీ కానీ, ఇలా ఉర్దూ ఇలా తీసుకున్నటువంటి సెకండ్ లాంగ్వేజ్ పేపరు పార్ట్ 2 అంటారు దీన్ని. ఇది మనకు 1వ తేదీ అంటే 3వ నెల, అంటే మార్చి 1వ తేదీన ఫస్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. ఇక నెక్స్ట్ డే సండే కాబట్టి సెలవు ఉంటుంది, సండేస్ హాలిడే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మండే 3వ తేదీ, మార్చి 3వ తేదీ సెకండ్ ఇయర్ వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. అంటే సాంస్క్రిట్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ ఇలా లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. ఓకే, అది పేపరు మనకు. నెక్స్ట్ వచ్చేసి ట్యూస్డే అంటే 4th అనమాట. ఫస్ట్ ఇయర్ వాళ్ళకు 4th అంటే మార్చి 4th ఇంగ్లీష్ పేపర్ 1 ఉంటుంది. అట్లాగే 5th అంటే మార్చి 5th ఇంగ్లీష్ పేపర్ 2 సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్ 3 ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మనకు పార్ట్ 3 అంటే సో లాంగ్వేజెస్ అనమాట, ఇక్కడ థియరీ అనమాట. సో పార్ట్ 3 మనం తీసుకున్నట్లయితే 6th, సో 6వ తేదీ మీకు మ్యాథమెటిక్స్ పేపర్ 1A ఉంటుంది. అట్లాగే బైపీసీ వాళ్ళకు బాటనీ ఉంటుంది. హెచ్ఈసి వాళ్ళకు, సిఈసి వాళ్ళకు సివిక్స్ ఉంటుంది 6వ తేదీ. సో మార్చి 6వ తేదీ సివిక్స్ ఉంటుంది. అట్లాగే సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా మార్చి పేపర్ 2, ఇక్కడ మ్యాథమెటిక్స్ పేపర్ 2A, అట్లాగే బాటనీ వాళ్ళకి పేపర్ 2, సివిక్స్ వాళ్ళకు పేపర్ 2 ఉంటుంది. నెక్స్ట్ సాటర్డే వచ్చేసి 8వ తేదీ అంటే మార్చి 8వ తేదీ మ్యాథమెటిక్స్ పేపర్ 1B ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళకు. బైపీసీ వాళ్ళకు జువాలజీ పేపర్ 1 ఉంటుంది. హిస్టరీ వాళ్ళకు పేపర్ 1 ఉంటుంది అనమాట. అట్లాగే సండే హాలిడే ఉంటుంది. నెక్స్ట్ 9th తర్వాత 10th మనం వెళ్ళినట్లయితే మండే 10వ తేదీ, మార్చి 10వ తేదీ మ్యాథమెటిక్స్ పేపర్ 2B ఉంటుంది, జువాలజీ పేపర్ 2 ఉంటుంది. అట్లాగే ఈ సివిక్స్ వచ్చేసి మనకు పేపర్ 2 అనేది ఇక్కడ ఈ హిస్టరీ వాళ్ళకు హిస్టరీ పేపర్ 2 ఉంటుందన్నమాట. నెక్స్ట్ ట్యూస్డే తీసుకున్నట్లయితే 11th, మార్చి 11th ఫిజిక్స్ పేపర్ 1 ఉంటుంది. అట్లాగే ఎకనామిక్స్ పేపర్ 1 ఉంటుంది. అంటే ఎకనామిక్స్ పేపర్ వచ్చేసి హెచ్ఈసి వాళ్ళకు, సిఈసి వాళ్ళకి ఇద్దరికి కలిపి ఎకనామిక్స్ పేపర్ ఉంటుంది కాబట్టి హెచ్ఈసి, సిఈసి వాళ్ళకు ఎకనామిక్స్ పేపర్ 1 వచ్చేసి ఇక్కడ 11th మార్చ్ ఉంటుందన్నమాట. అదే నెక్స్ట్ డే అంటే 12th మార్చిలో ఫిజిక్స్ పేపర్ 2 ఉంటుంది సెకండ్ ఇయర్ విద్యార్థులకు. అట్లాగే ఎకనామిక్స్ పేపర్ 2 ఉంటుందన్నమాట. సో అది కూడా హెచ్ఈసి, సిఈసి వాళ్ళకి సంబంధించి. ఇక థర్స్డే 13/3/2025 అంటే మార్చి 13వ తేదీ ఎంపీసీ వాళ్ళకు లాస్ట్ ఎగ్జాము కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంటుంది. అది పేపర్ 1 కెమిస్ట్రీ. అట్లాగే కామర్స్ వాళ్ళకు కామర్స్ పేపర్ ఉంటుంది. కొంతమంది సోషియాలజీ కూడా రాసే వాళ్ళకు సోషియాలజీ పేపర్ 1 ఉంటుంది. అట్లాగే ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ కూడా ఆ రోజు ఉంటుంది. సో సైన్స్ వాళ్ళకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 13వ తేదీకి ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకే, మేజర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి అంటే కెమిస్ట్రీ పేపర్ 1తో మేజర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతున్నాయి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు. నెక్స్ట్ సాటర్డే అంటే 15/3/2025 మనం తీసుకున్నట్లయితే సో మార్చి 15వ తేదీ కెమిస్ట్రీ పేపర్ 2 అట్లాగే కామర్స్ పేపర్ 2 సెకండ్ ఇయర్ వాళ్ళకు అక్కడికి కంప్లీట్ అయిపోతాయి. మేజర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా
అక్కడికి సెకండరీ స్టూడెంట్స్కి సాటర్డే కంప్లీట్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకు ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి కూడా నేను టైం టేబుల్ తెలియదు. సో మేజర్గా మనకు మార్చి 1 నుంచి 13వ తేదీ వరకు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయిపోతాయి. అట్లాగే 3rd నుంచి 15th సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఇక మనకు కొన్ని మైనర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి మనం చూద్దాం. సో 17వ తేదీ మనకు బ్రిడ్జ్ కోర్సులు మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఉంటుంది, అంటే వొకేషనల్ వాళ్ళకి సంబంధించినటువంటి పేపరు. అట్లాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 ఉంటుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు 17th మార్చ్. నెక్స్ట్ 18th మార్చ్ అదే సెకండ్ పేపర్ ఉంటుంది అనమాట, అవే పేపర్స్. నెక్స్ట్ 19th తీసుకున్నట్లయితే మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది, అట్లాగే జియోగ్రఫీ పేపర్ 1 ఉంటుంది. కొన్ని ప్రత్యేక సెంటర్స్లో జియోగ్రఫీ పేపర్ 1 అంటే జియోగ్రఫీ వాళ్ళకు ఆ రోజు ఉంటుంది అనమాట, 19th మార్చ్. అట్లాగే సెకండ్ ఇయర్ వాళ్ళకు 20th మార్చ్ పేపర్స్ ఉంటాయి. సో ఇది మనకు టోటల్ ఎగ్జామినేషన్ టైం టేబుల్. వీటితో పాటు ఇది మెయిన్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ మనకి ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనే ఒక ఎగ్జామినేషన్, ఇది పబ్లిక్ ఎగ్జామ్ లాంటిదే. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు 1వ తేదీ అంటే ఫిబ్రవరి 1వ తేదీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తము 10 గంటల నుండి 1 గంట వరకు ఎగ్జామ్ జరుగుతుంది. 10 to 1 ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనే ఎగ్జామినేషన్ అన్నమాట. ఇది ఫిబ్రవరి 1వ తేదీ జరుగుతుంది. అట్లాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఇది మరొకసారి చూడండి, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే ఎగ్జామ్ జరుగుతుంది. ఇది 3వ తేదీ ఉంటుంది, ఫిబ్రవరి 3వ తేదీ ఉంటుంది. సేమ్ టైమింగ్స్ 10 to 1 ఉంటుందన్నమాట. ఇవి ఏ కాలేజ్ ఆ కాలేజీలోనే విద్యార్థులు రాస్తారు. ప్రతి ఒక్క విద్యార్థి ఎగ్జామ్ హాజరై దీంట్లో కూడా పాస్ కావాల్సి ఉంటుంది. ఇక ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి? ఎస్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు, సైన్స్ విద్యార్థులకు, వొకేషనల్ విద్యార్థులకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి అని అంటే ఇవి మనకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. 20వ తేదీ ఫిబ్రవరికి కంప్లీట్ అయిపోతాయి. సో ఫిబ్రవరి 20వ తేదీకి కంప్లీట్ అవుతాయి. సో ఫిబ్రవరి 10న ప్రారంభమై 20వ తేదీ ఫిబ్రవరికి సైన్స్ విద్యార్థులకు అంటే జనరల్ స్టూడెంట్స్కి కంప్లీట్ అయిపోతాయి. ఇక వొకేషనల్ స్టూడెంట్స్కి విషయానికి వచ్చినట్టయితే 5వ తేదీ ఫిబ్రవరిలో ప్రారంభమై 20వ తేదీ ఫిబ్రవరికి వొకేషనల్ స్టూడెంట్స్ కూడా కంప్లీట్ అవుతాయి. ప్రాక్టికల్స్ ఇక్కడ 2 సెషన్స్లో జరుగుతాయి. మార్నింగ్ సెషన్ 9 to 12 ఉంటుంది, అంటే 9 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు ఉంటుంది. అట్లాగే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 to 5 ఉంటుంది అన్నమాట. 2 o'clock ప్రారంభమై 5 o'clock కంప్లీట్ అవుతుందన్నమాట. ఇవి మనకు టైం టేబుల్, థియరీ అండ్ ప్రాక్టికల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా బాగా రాసి అందరూ పాస్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much.